నిర్మల్ జిల్లా ముత్తోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి రోజుకో చోట నిరసన సెగ తగులుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తానూరు మండలం బోర్గం గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ రెడ్డిని గ్రామస్తులు, యువకులు నిలదీశారు. 9 ఏళ్లలో తమ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని, డబుల్ బెడ్రూమ్, దళిత బస్తీ, దళిత బంధు ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు, యువకులకు స్వల్ప తోపులాట జరిగింది. ఏ నాయకుడి కంటే ఏ ప్రజలన్నా ప్రశ్నించే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కింద ఎట్లా పడ్డారు? వర్షాకాలము వేరే ఇంట్లో పోయి వందలాలు. మేము కూడా 40 సంవత్సరాలు ఉన్నాం సార్. అభివృద్ధి కాదన్నా అభివృద్ధి కాదన్నా ఏ నాయకుడి కంటే ఏ ప్రజలన్నా ప్రశ్నించే ఎన్నోసార్లు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కింద ఎట్లా పడ్డారు? వర్షాకాలము వేరే ఇంట్లో పోయి వందలాలు. మేము కూడా 40 సంవత్సరాలు ఉన్నాం సార్. అభివృద్ధి కాదన్నా